ఈనాడు తెలంగాణ గవర్నమెంట్లో ఇవాళ జరుగుతున్నటువంటి కులగణన, ఈ కులగణన ఏదైతే ఉందో రాహుల్ గాంధీ గారు కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేసి బడుగు బలహీన వర్గాల ప్రజల కష్టాలు తెలుసుకొని పేద వర్గాలకి న్యాయం జరగట్లేదు, ప్రత్యేకించి బలహీన వర్గాల జనాభా శాతం ఎక్కువ ఉన్నప్పటికీ కూడా వాళ్లకు సరైనటువంటి రాజకీయ అవకాశాలు కలగట్లేదు అని చెప్పి ఏదైతే నిర్ణయంతో తీసుకొని ముందు నా గవర్నమెంట్ కనుక వస్తే కులగణన చేపిస్తాను, కులగణన చేపించిన వెంటనే ఈ బడుగు బలహీన వర్గాల బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు న్యాయం చేస్తాను అని చెప్పినటువంటి మహనీయుడు రాహుల్ గాంధీ గారు. రాహుల్ గాంధీ గారు ఈనాడు తెలంగాణ అండ్ కర్ణాటక గవర్నమెంట్లలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఈ రెండు రాష్ట్రాల్లో ముందుగా కులగణన చేపట్టి ఈ కులగణన ద్వారాగా 42% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చినటువంటి ఘనత ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కింది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఇన్ని సంవత్సరాల బట్టి దేశానికి స్వాతంత్రం వచ్చిన నాటి నుండి ఈనాటి వరకు దాని గురించి ఎక్కడ కూడా కదలిక లేదు. కానీ ఈనాడు ఒక శాతం అనేటటువంటి తెలిసి వచ్చింది బయట. ఇవాళ పార్లమెంట్లో చూసినట్లయితే, రిజర్వేషన్లో చూసినట్లయితే అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ బీసీలకు రిజర్వేషన్ లేదు, ఎస్సీలకు మాత్రమే ఎస్టీలకు మాత్రమే రిజర్వేషన్ ఉంది. ఈ బీసీలకు రిజర్వేషన్ కావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా డిమాండ్ ప్రకారంగా ఇవాళ దేశ జనాభాలో ఎంతైతే ఉంటే అంత జనాభా ప్రాతిపదికన మాకు రిజర్వేషన్ కావాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. రేపు మాలో పిల్లలు కూడా ఇవాళ చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఒకనాడు కూలీ నాలి చేసుకున్నటువంటి నిరుపేదలైనటువంటి రైతు కూలీలుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారు ఉన్నారు. వారందరూ రాజకీయాల్లోకి రావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఇవాళ రాహుల్ గాంధీ గారు ఏదైతే ఆలోచన చేశాడో ఆ ఆలోచనని ఇవాళ బీజేపీ గవర్నమెంట్ కాపీ కొట్టి, ఏదాన్ని అప్పుడు కూడా కాపీ కొట్టినా పర్వాలేదు, కానీ దేశ జనాభాలో ఉన్నటువంటి ప్రజానికానికి న్యాయం చేయాలనేటటువంటి ఒక ఆలోచనకి, రాహుల్ గాంధీ గారి ఆలోచనకి ఇవాళ మోడీ గారు వచ్చినందుకు ఇవాళ మోడీ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే రాహుల్ గాంధీ ఏదైతే నిర్ణయం తీసుకున్నాడో ఆ నిర్ణయానికి కట్టుబడి రాహుల్ గాంధీ రేపు నేను అధికారానికి వస్తే భారతదేశం మొత్తం కూడా కులగణన చేస్తానని చెప్పిన దానికి భయపడిపోయిన మోడీ గారు ఇవాళ ఇమ్మీడియట్గా దేశవ్యాప్తంగా మేము కూడా చేస్తామన్నందుకు సంతోషం. ఇకపోతే తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం పక్కన పెడితే, వాళ్ళు కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అయినప్పటికీ కూడా తెలంగాణ ప్రభుత్వానికి సహకరించకపోయినప్పటికీ కూడా తెలంగాణలో వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు పేద ప్రజలందరూ కూడా ఆదుకోవాలని చెప్పి 6 పథకాలు ఏదైతే పెట్టారో అందులో భాగంగా ఇవాళ మహిళలకి ఉచిత బస్సు ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రాహుల్ గాంధీ నాయకత్వంలో ఉండేటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని. అట్లాగే ప్రతి కుటుంబానికి ఇవాళ డబ్బున్నోడా డబ్బు లేనటువంటి ఆలోచన కాకుండా ప్రతి ఇంటికి కూడా 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తున్నటువంటి చరిత్ర అది కాంగ్రెస్ ప్రభుత్వానిది. మరి ఇట్లాంటివి చెప్పుకుంటూ పోతే రైతు బీమా 2 లక్షల రూపాయల మరి రుణమాఫీ చేసినటువంటి చరిత్ర, అట్లాగే గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నటువంటి చరిత్ర, ఇవన్నీ చూసినప్పుడు దేశంలో యావత్ భారతదేశం మొత్తం కూడా కాంగ్రెస్ రావాలని చెప్పి, రాహుల్ గాంధీ నాయకత్వం కావాలని చెప్పి కోరుతూ ఉన్నారు. ఇక రేపు తెలంగాణలో ఇవాళ పండించినటువంటి పంటలకి గిట్టుబాటు ధర కల్పించి రైతులకి కేవలం ప్యాడీకి 500 రూపాయల బోనస్ ఇస్తున్నటువంటి ఈ శుభ సందర్భంలో రైతులందరూ కూడా పండగ చేస్తున్నటువంటి ఈ వాతావరణంలో మేము కూడా అందరం కూడా సంతోషంగా ఈ తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నామని చెప్పి తెలియజేస్తూ, రేపు రానున్నటువంటి రోజుల్లో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో భారతదేశంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావటం ఖాయం. తెలంగాణ ఏదైతే మార్గదర్శిగా ఉందో రేపు యావత్ భారతదేశం ఆ మార్గదర్శిలోనే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ Subscribe us and press the bell icon for more interesting updates.